కొత్తగా శ్రావణి మీతో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీ అంటే నార్మల్గా ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి వెరైటీగా కొంచెం వెజ్ దమ్ బిర్యానీ అయితే చేద్దాం. నాన్ వెజ్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అని చాలా రకాలు ఉంటాయి. బట్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఈ బిర్యానీని కొంచెం అంటే వెజ్ బిర్యానీని ఈ విధంగా ట్రై చేసుకొని తింటే వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అనేది బాగా నచ్చుతుందండి. వాళ్ళు కూడా కొంచెం చికెన్లో తినేటట్టయితే ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో వెజిటేబుల్స్ అన్నీ మన దగ్గరే వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవాలి. నేనైతే క్యారెట్, మిల్ మేకర్, పొటాటో అండ్ బీట్రూట్ అయితే తీసుకున్నానండి. వాటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో పెరుగు, ఉప్పు, సాల్టు, కారం, గరం మసాలా దినుసులు అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అనేది మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకోవాలి. మనం దమ్ బిర్యానీకి ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేసుకొని అయితే ఉంచుకోవాలి. ఈలోగా అండి బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకోవాలి. అండ్ ఇంకా బిర్యానీకి మనం అవన్నీ రెడీ చేసుకుంటే ఓన్లీ ఉల్లిపాయలు, జీలకర్ర తాలింపు పెట్టేసి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అయితే బిర్యానీ అయితే రెడీ చేసేయచ్చండి. అంటే ఈజీగా అయిపోద్ది. మనం మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకుంటే మనం 10 నిమిషాల్లో అయితే బిర్యానీని అయితే తయారు చేసేయచ్చండి. సో ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా, దాని తర్వాత అయితే ఈ వెజిటేబుల్స్ని కూడా వేసేసి అయితే ఫ్రై చేసుకోవాలి. బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకొని ముందుగా రెడీగా ఉంచుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అందులో వేసేయాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. బాస్మతి రైస్ని ఎక్కువగా కలిపితే ముక్కలుగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా అయితే కలపకూడదు. కొంచెం బాస్మతి రైస్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ అయితే టేస్ట్ మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు వేస్తాం కదా, టేస్ట్ చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకొని విజిల్ అయితే పెట్టేయాలి. 3 విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్